అనంతపురం జిల్లాలో రాప్తాడ్లో జరిపినటువంటి సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి సభలోనే జర్నలిస్టుల పైన దాడి జరగడం చాలా సిగ్గుచేటు. ఒక ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఆ సభలోనే విచక్షణ రహితంగా ఏబిఎన్ కెమెరామెన్ కృష్ణ పైన జర్నలిస్ట్ పైన దాడి జరగడం చాలా బాధాకరం. అతనికి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇప్పుడే హైదరాబాద్కు తీసుకెళ్లడం జరిగింది. అతని ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నటువంటి సభలోనే ఇంతటి దాడి జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున సూటిగా అడుగుతున్నా. అందుకోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. సామాన్యునికి భద్రత కావాలంటే, జర్నలిస్టు భద్రత కావాలన్నా, అంబేద్కర్ రాజ్యాంగం నిలవాలన్నా బ్యాన్ రెక్కలు విరిచేసి ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉంది అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. అభివృద్ధి కావాలన్నా అభివృద్ధి లేదు, కేవలం ఈ రాష్ట్రంలో విధ్వంసం మాత్రమే జరుగుతూ ఉంది. అభివృద్ధిపై బహిరంగ సభకు, బహిరంగ చర్చకు వైసీపీ నాయకులు సిద్ధమా అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతున్నా. మా పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రశాంతతకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచకానికి బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి నేను వైసీపీ ప్రభుత్వ నాయకులను, వైసీపీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. స్వర్ణయుగం చంద్రబాబు నాయుడు గారు స్వర్ణయుగం చేశారు. జగన్మోహన్ రెడ్డి రాతియుగ కాలానికి వెళ్ళిపోతున్నాడు. రాతియుగం అంటే ఎవరికి కూడా ఏది రక్షణ లేకోకుండా అభద్రతా భావంలో ఎలా బతకాలో అర్థం కానటువంటి రాతియుగంలోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నాడు. ఓటమి భయంతో 77 మంది ఎమ్మెల్యేలను వాళ్ళకు మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. మిగిలినటువంటి 50 మంది ఎమ్మెల్యేలకు కూడా ఎలక్షన్స్లో ప్రజలు వాళ్ళ కుర్చీ మడతపెట్టి పారేసే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుండా ప్రభుత్వం దోపిడీ చేస్తూ ఉంది. అదేవిధంగా దేశంలో అత్యంత ధనవంతుడైనటువంటి సీఎం ఈ రాష్ట్రాన్ని దోచుకొని పత్రికా విలేకరులు ఏదైనా ప్రజలకు తెలియజేస్తే, రాజకీయ నాయకులు తెలియజేస్తే, రాజకీయ నాయకుల మీద కేసులో పత్రికా విలేకరుల మీద దాడులు చేసే కార్యక్రమం, యథేచ్ఛగా చేసే కార్యక్రమం చేస్తున్నది చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి ఏకంగా దాడులు చేయడం, దానికి ప్రభుత్వ యంత్రాంగం మద్దతు పలకడం చాలా దురదృష్టకరం. నిన్న 52 నియోజకవర్గాల రాయలసీమలో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి అన్ని బస్సులు సిద్ధం సభకు తీసుకొని ప్రయాణికులు ప్రయాణం చేయడానికి లేకుండా ఆర్టీసీ బస్సుల్లోనే పడుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారు. అదేవిధంగా రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో 111 రాయలసీమ నీటి ప్రాజెక్టు రద్దు చేసి రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. ఒకవైపు రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తూ, ఒకవైపు భవిష్యత్తుకు అంధకారం చేస్తూ స్వర్ణయుగం నుంచి రాతయుగానికి తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు పత్రికా జర్నలిస్టులు, ఒకవైపు రాజకీయ నాయకులు వీళ్ళంతా ప్రశ్నిస్తూ ఉంటే ఎలానూ ప్రభుత్వం పోబోతుందని చెప్పి భయపడిపోయి దాడులు తెగబడుతున్నారు. సాక్షాత్తు సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే పత్రికా విలేకరుల జర్నలిస్టుల పైన దాడి జరగడం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భయానక వాతావరణానికి నిదర్శనం. అందుకు ఉన్నటువంటి 50 రోజుల్లో మనమందరము పత్రికా విలేకరులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు కానీ, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ రేఖలు విరిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని రాతియుగం నుంచి స్వర్ణయుగం తెచ్చుకుందామనే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఏమైనా ఈ దాడులను ప్రతి ఒక్కరూ ముక్త ఖండంతో ఖండించాలి. ఏబిఎన్ కెమెరామెన్ కృష్ణ గారి ఆరోగ్యం బాగుండాలని దేవదేవుని కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది, ప్రజాస్వామ్యం కూనే అవకాశం ఉంది. అంబేద్కర్ రాజ్యాంగం నిలపాలి, 50 రోజులు కష్టపడి పని చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను.